హాయ్ అండి, వెల్కమ్ టు సల్మా టాక్స్. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం 2 kgs బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఒక రంధ్రాలున్న గిన్నెలో వేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. వాటర్ అన్నీ వెళ్ళిపోయేదాకా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి పైనంగా ఈ చికెన్ని కడిగి పెట్టుకున్న చికెన్ని పెట్టేసుకోవాలి. దీన్ని స్టవ్ వెలిగించి ఆవిరి మీద ఉడికించాలండి చికెన్ మొత్తాన్ని. ఈ ఆవిరి ద్వారా దాంట్లో ఉన్న ఎక్సెస్ మొత్తం కొవ్వు అలాంటిది మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉంటుందండి, ఎందుకంటే ఇది పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువగా ఉందని అనుకోకండి. దీంట్లో చికెన్ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యేలాగా. మీకు ఇప్పుడు గట్టిగానే అనిపిస్తాయి, కానీ దాంట్లో పచ్చడిలో వేసాక మెత్తగా అయిపోతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు 2 బ్యాచ్లుగా వేయించుకుంటున్నాను. ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు చికెన్ ముక్కల్ని వేయించాం కదా, అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి ఒక కప్పు నిండా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది, అది వేసి బాగా ఎర్రగా అయ్యాక ఈ వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. దీంట్లోనే ఒక 1/2 kg కారం వేస్తున్నాను. 2 kgsకి ఇదైతే ఉప్పున్న కారం అండి. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా మొత్తం కూడా వేసి బాగా కలుపుకొని చివరిగా నిమ్మరసం కూడా వేస్తున్నానండి. ఇది ఒక 1/2 అవర్లో అయిపోతుంది. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.